ఆర్టీఓ కార్యాలయం వద్ద ఏఐటీసీ నాయకులు, కార్మికులు తమ న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలంటూ కేంద్ర ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. తిరుపతి రూరల్ మంగళం వద్ద ఉన్న ఆర్టీఓ కార్యాలయం వద్ద ఏఐటీసీ నాయకుల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులపైన ఉక్కుపాదం మోపుతోందంటూ ఆగ్రహించిన ఏఐటీసీ నాయకులు మురళి జీవో నంబర్ 2131ని రద్దు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమానికి తిరుపతిలోని ఆటో కార్మికులు పాల్గొని తమ న్యాయపరమైన డిమాండ్లు ప్రభుత్వం పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. జీవో నంబర్ 2131 తెచ్చి ఈ దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి డ్రైవర్లపైన తీవ్రమైనటువంటి ఇబ్బంది గురి చేస్తూ ఉన్నారు. ఈవేళ జీవో యొక్క సారాంశం సహజంగా గ్రీన్ ట్యాక్స్ వాళ్ళ పెనాల్టీ రూపంలో ఏదైనా ఉంటే 250 రూపాయల పెనాల్టీని ఈవేళ 5,000 రూపాయలు చేశారు. 5,000 కాకుండా లైసెన్స్ లేనటువంటి ఏదైనా పొరపాటున డ్రైవింగ్ చేసేటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే అతన్ని డ్రైవింగ్ చేసేటువంటి ఓనర్ కమ్ డ్రైవర్ని ఇద్దరిని కూడా 10 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించేటువంటి పరిస్థితి వస్తూ ఉంది.